కార్యక్రమంకి అతిథుల ఆహ్వానం. తదుపరి జ్యోతి ప్రజ్వలన వివేకానంద వారికి చదవగలిగినటువంటి వాళ్ళు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఒప్పుకున్నటువంటి వాళ్ళు చూడకుండా చెప్పగలను, చూసైనా పర్వాలేదు, 20 శ్లోకం చదవగల ప్రతి సంవత్సరం కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, వివేకానంద కమిటీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా అనేక సందర్భాల్లో మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి వివేకానంద గురించి మాకంటే పిల్లలైన మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి పాఠ్య పుస్తకాలను వివేకానంద గురించి, ఆయన ప్రసంగాల గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మరి ప్రభుత్వం ప్రకటించడము, వాటిని మీ చేత చెప్పించడము జరిగింది. అదేవిధంగా మన సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి ఆర్ఎస్ఎస్ సంస్థలు అయితేనేమి, మరి బీజేపీ అయితేనేమి, హిందువులో ఆ రోజు అప్పట్లో విదేశం పొందితే అక్కడ వెళ్ళడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మనకి ఇచ్చిన అవకాశం ఎంత అంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆయనకు ఆ సభలో మాట్లాడడానికి అవకాశం చిక్కింది. మరి సరే నాకు అదే చాలని చెప్పి తీసుకొని మరి అక్కడున్న ఆంగ్లేయులను, విదేశీయులందరినీ ఆకట్టుకుని 2 నిమిషాల సమయాన్ని ఇక్కడ నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రదేశంలో కమిటీ వాళ్ళందరూ కూడా క్షమాపణ అడిగింది. ఎందుకంటే అప్పుడు చేయలేకపోయాను. 5 సంవత్సరాల్లో ఇక్కడ చేయాలనుకుంటే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్కు నందు ఒక హాల్ను కట్టించడము, అది యోగాదానికి ఉపయోగపడాల విధంగా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మాటిస్తున్నాను, చేస్తున్నాను. మరి 2 నిమిషాలు కాకుండా 2 గంటలైనా కూడా ఆయన సందేశాలు వింటున్నారంటే ఆంగ్లేయులు మన వివేకానందని స్ఫూర్తి, ఆయన చెప్పిన సందేశాలు, ఆయన చేసిన మార్గదర్శకాలు ఎంత ఉత్తేజితమైనవో, ఎంత స్ఫూర్తి ప్రదాయకమైనవో మరి అర్థం చేసుకోవాలా. సమాజంలో యువత ముఖ్యంగా వివేకానందని స్ఫూర్తి తీసుకొని మనం అందరం ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా నిర్వహిస్తున్నాం. సభా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద కమిటీ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి చేసినటువంటి వివేకానంద అభిమానులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే మనం. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, బయట ప్రపంచానికి చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన స్ఫూర్తిని మనకంటే వాళ్ళే ఎక్కువగా